తెలంగాణలో పొగమంచు దట్టంగా కమ్మేసింది. పలు జిల్లాల్లో మంచు తీవ్రంగా కురిసింది. 3 రోజులుగా మంచు కురుస్తూ ఉండడంతో రహదారులపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. ఒకవైపు చలి, మరోవైపు మంచుతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు మంచు తెర వీడడం లేదు. పొగమంచుతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిజామాబాద్లో చలి తీవ్రత ఏ విధంగా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ శ్రీపతి సిద్ధంగా ఉన్నారు. ఓటీ శ్రీపతి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రోజు రోజుకు సగటు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి గాలులు వీస్తున్నాయి. అలాగే మంచు దుప్పటి కూడా కమ్ముకుంటోంది. ప్రధానంగా నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్నాం. ఈ జాతీయ రహదారిపై ఓవైపు సూర్యోదయం అయింది. సూర్యోదయం అయినప్పటికీ కూడా ఇంకా మంచు దుప్పటి కమ్ముకొని మనకు క్లియర్ గా కనిపిస్తోంది. వాహనాల రాకపోకలకు కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తెల్లవారినప్పటికీ కూడా వాహనాలు లైట్లు వేసుకుంటే మాత్రం వెళ్ళలేని పరిస్థితి ప్రస్తుతం జాతీయ రహదారిపై కనిపిస్తోంది. అయితే సగటున వందలాది వాహనాలు సంచరించే ఈ రహదారిపై ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనతో మాట్లాడడానికి ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎటు వెళ్తున్నారు? అసలు ఇప్పుడు ప్రస్తుతం చలి ప్రభావం ఎట్లా ఉంది? ఐస్లో ఉన్నట్టుంది. రోజు తిరుగుతుంది. రోజు డైలీ పోయి వస్తుంది. అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు చలిలో మీరు రోజు తిరుగుతూ ఉంటారు హైవే మీద, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి? ఇలాగనే పోవాలన్నట్టుంది. చలి కనిపిస్తలేదు. కొంత తొందరగా పోతే కనిపిస్తలేదు. రోడ్డు బండి ఎదురుగా వచ్చింది కనిపిస్తలేదు. అందుకే కొంచెం లేట్గా పోతుంది. అంటే ఏ టైం వరకు మీకు వెళ్తురు కనిపిస్తుంది? అంటే ఎండ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మంచు మొత్తం కప్పుకొని 5-5:30కి వెళ్తామండి. ఇప్పుడు చలి కాబట్టి మేము 7 గంటలకు బయలుదేరుతాం. ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి చలితోటి? మస్తు వస్తున్నాయి. జ్వరాలు వస్తుంది, అన్నీ వస్తుంది. చేతులు కూడా రాసుడు కూడా వస్తలేదు, పని చేసేందుకు వస్తలేదు. అయితే చలి వల్ల ఇలాంటి ఆరోగ్య సమస్యలతో పాటు ప్రధానంగా ఈ రాకపోకలు ఏదైతే వాహనాల రాకపోకలు ఉన్నాయి వీటికి కూడా చాలా ఆటంకం ఏర్పడుతుంది. అంటే సూర్యోదయం అయినప్పటికీ కూడా మంచు కంపుకొని ఉండడం వల్ల వాహనదారులు, డ్రైవర్లు కావచ్చు, అలాగే వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు కావచ్చు ఇబ్బంది పడుతున్నారు. మనం చూస్తున్నాం లైట్లు వేసుకుంటే తప్ప వాహనాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అంటే గతంతో అంటే సాధారణ సీజన్లతో పోలిస్తే ప్రస్తుతం ఈ మంచు తీవ్రత పెరగడము, అలాగే సూర్యోదయం అయినప్పటికీ కూడా మంచు ఇంకా అలాగే పేర్కొని ఉండడంతో వాహనాలు లైట్లు వేసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈ మంచు వల్ల ప్రకృతి అందాలు కూడా చాలా కనువిందు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనమున్న ఈ నేషనల్ హైవే 44 44వ నంబర్ జాతీయ రహదారి డిష్పల్లి ప్రాంతంలో, అలాగే 7వ పోలీస్ బెటాలియన్ ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఈ మంచు వల్ల ప్రకృతి అందాలు కూడా అంత రమణీయంగా కనిపిస్తున్నాయి. అంటే ప్రయాణదారులు అలాగే ప్రజలు పడుతున్న ఇబ్బందులతో పాటు ప్రకృతి సోయగాలు కూడా ప్రజలకు కనువిందు చేస్తున్నాయని చెప్పవచ్చు. అయితే దీంతో పాటుగానే క్రమక్రమంగా ఉష్ణోగ్రత పడిపోవడం, అలాగే చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు కూడా అనారోగ్యాల పాలవుతున్నారు. ప్రధానంగా దగ్గు, జలుబు, జ్వరాల లాంటి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇటు నిజామాబాద్లో కావచ్చు, కామారెడ్డి జిల్లాలో కావచ్చు, ఓవరాల్గా ఈ చలి వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలకు కూడా గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు అలాగే అధికారులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏవనాంధ్రజ్యోతి, నిజామాబాద్.